జూన్ 4న ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎంలు ఒంగోలు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపరిచారు. పటిష్టమైన భద్రత మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాం లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. జయరాం, చెప్పండి, ఒంగోలు జిల్లా వ్యాప్తంగా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లోకి తరలించినట్టు తెలుస్తోంది. కంప్లీట్ భద్రత ఏ విధంగా ఉంది అక్కడ? ప్రియ, ప్రస్తుతం మనం ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాం. ఇదే మొత్తం కూడా స్ట్రాంగ్ రూమ్. మొత్తం కూడా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 25 మంది ఇటు ఎంపీ అభ్యర్థులతో పోటీ చేశారు. ఇంకా ఇటు అసెంబ్లీ 140 మంది ఉన్నారు. వీరి యొక్క భవిత్యం మొత్తం కూడా ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్ లో ఉంది, ఈ బాక్స్లలో ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ అడిషనల్ ఎస్పీతో పాటు ఇక్కడ కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ పటిష్టమైన భద్రత చర్యలు కూడా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. సార్, ఒకసారి ఇక్కడ ఎటువంటి చర్యలు ఉన్నాయి? ఓకే, ఒకసారి ఇక్కడ భద్రత చర్యల భాగంగా అడిషనల్ ఎస్పీ గారు మిగతా అధికారులు మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఇవి స్ట్రాంగ్ రూమ్లలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటనేది కూడా అయితే కింది స్థాయి అధికారులు అయితే ఇక్కడికి వారికి సూచనలు ఇస్తున్న పరిస్థితి పడుతుంది. మొత్తానికి ఈ స్ట్రాంగ్ రూమ్లలో మొత్తం ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలతో పాటు ఒకటి సంవత్సరంతో పాటు బాపట్ల జిల్లా ఉంటుంది. ఈ 8 నియోజకవర్గాలు ఇటు ఇక్కడికి స్ట్రాంగ్ రూమ్లకి ఇక్కడికి ఈ ఈవీఎంస్ ఇక్కడికి తరలించడం జరుగుతుంది. అయితే ఒంగోలు, కొండేపి, సంతనంతో పాటు ఈ 3 నియోజకవర్గాలను అయితే ఈ స్ట్రాంగ్ రూమ్లకి నిన్న నైట్ ఈవీఎంస్ ఇక్కడ తరలించారు. గెద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, దర్శి, కనిగిరి ఈ ప్రాంతాలు ఇటు ఒంగోలుకు సుదూర ప్రాంతాలు కావడంతో అక్కడే ఈవీఎంస్ అయితే ఇప్పుడైతే ఇక్కడ భారీ భద్రతా చర్యల భాగంగా అయితే ఇక్కడికి తరలిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడి నుంచి ప్రస్తుతం అక్కడ ఆయా గవర్నమెంట్ కాలేజీలో అయితే ఈవీఎంస్ భద్రపరిచారు. అక్కడ ప్రత్యేక సెక్యూరిటీతో ఇక్కడికి ఈవీఎంస్ ఇక్కడికి తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కొన్ని నియోజకవర్గాల నుంచి కొన్ని ఈవీఎంస్ వచ్చాయి. ఆ ఈవీఎంస్ మొత్తం కూడా అయితే ఇక్కడ ఏర్పరిచిన పరిస్థితి కూడా మనం ఒకసారి విజువల్ చూడొచ్చు. మొత్తానికి ఈవీఎంస్ ను ఎవరైనా ఇక్కడ అబ్జెక్షన్ తెలిపినా కానీ ఎవరైనా డౌట్ ఉన్నా కానీ అభ్యర్థులు ఒక ఐడెంటిటీ ప్రూఫ్స్ అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆర్ఓ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు ఎప్పుడైనా చెక్ చేసిన అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ 3 అంచెల భద్రత కూడా ఇక్కడ ఏర్పరిచిన పరిస్థితి ఉంది. స్టేట్ పోలీసులో 2 విభాగాలు ఉంటారు. అదేవిధంగా కేంద్ర బలగాలు కూడా ఇక్కడ ఉంటాయి. మొత్తం కూడా 3 అంచెల భద్రతనే లోపలికి అలో చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి జూన్ 4 ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తానికి ఇంకా 20 రోజుల వరకు కూడా ఈ ఈవీఎంలను భద్రపరచాల్సిన అవసరం అయితే ఉంది కదా. సో దానికి సంబంధించి పవర్ కట్ కావచ్చు, లేదంటే ఏదైనా అగ్నికి సంబంధించిన ప్రాబ్లం వచ్చినా సరే వీటికి సంబంధించి, లేదంటే దుండగులు ఎవరైనా ఈవీఎంలను దొంగిలించేదానికి విధంగా దానికి వీటన్నిటికి కూడా భద్రత ఏ విధంగా ఉంది? 20 రోజుల పాటు ఎవరు చొరబడకుండా భద్రత కరెక్ట్గా ఉందంటారా? ప్రియ, అంటే ఈ ఈవీఎంస్ భద్రపరిచిన చోటైతే హై సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రతతో పాటు ఈ చుట్టూ కూడా పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడికి ఎవరైనా వస్తేప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డు ఉంటే లోపలికి అలో చేస్తారు. చెక్ చేసి లోపలికి పంచే పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా అగ్ని ప్రమాదం అంటే అట్లాంటి ఘటనలు జరుగుతాయి. అంటే ఇక్కడ ఫైర్ సిబ్బంది కూడా 24 గంటలు కూడా అయితే ఇక్కడ ఏర్పరిచిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఫైర్ ఇంజిన్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ జనరేటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా కరెంట్ కోతలు లేకుండా కూడా ఎప్పుడు ఇటు జనరేటర్ ఏర్పరిచిన పరిస్థితి, అన్ని రకాల చర్యలను ఇటు సెక్యూరిటీ పరంగా తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ జయరామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.